హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే అత్తమ్మ చెక్కలు చేస్తున్నారండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తున్నారండి. ఇప్పుడు ఎలా చేస్తున్నారో చూపిస్తాను. ముందుగా బియ్యం పిండి అయితే 2.5 kg తీసుకున్నారండి. అందులోకి అరగంట పాటు నానబెట్టినవి పచ్చిశనగపప్పు అండి. ఇవి 150 grams ఉంటాయి. వీటిని అయితే వాటర్తో సహా వేసేస్తున్నాను. తర్వాత నువ్వులండి, తెల్ల నువ్వులు. ఇవి నానబెట్టిన అవసరం లేదు, వాష్ చేసేసి డైరెక్ట్గా వేయచ్చు. వేసి బాగా కలిపేయండి. కలిపిన తర్వాత ఇందులోకి అయితే కారము, సాల్ట్ అయితే వేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గంత మనమైతే వేసుకోవాలండి. నేనైతే మా పాప ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెమే వేస్తున్నారు. మీరు మీ టేస్ట్ తగ్గంత అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత అయితే ఆయిల్ అండి, దీంట్లోకి డాల్డా వేసుకుంటారు క్రిస్పీగా రావడం కోసం. నేనైతే వేయట్లేదు, అది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఆయిల్ 2 గంటలు అయితే కాగబెట్టేసి చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయితే వేస్తున్నానండి. వేసేసి బాగా కలపండి. వంటలు ఏమీ లేకుండా అయితే కలపండి. ఇందులోకి అయితే లాస్ట్గా కరివేపాకు వేయాలండి. కరివేపాకు అయితే మామయ్య తీసుకురావడానికి వెళ్ళారు. అంతలోపు అయితే పాప చూడండి, వాళ్ళ నానమ్మ బఠానీలు పెడితే ఈ చెక్కలు ఎత్తుకునే దాంట్లో పెట్టేసి దాన్ని ఒత్తేసుకొని దాన్ని అయితే పొడిని నోట్లో వేసుకొని అయితే తింటుందండి. అలా కాదంటే ఇలాగే బాగుంది మమ్మీ అని చెప్పేసి అయితే తింటుంది. తర్వాత అయితే మామయ్య అయితే కరివేపాకు తీసుకొచ్చారండి. అత్తమ్మ అయితే వాటిని వాష్ చేసేసి కట్ చేస్తున్నారు. పాప అయితే దీన్ని ఇలా వేయకూడదమ్మా, కట్ చేసి వేయాలి అంటే నేను ఇలాగే వేస్తాను అని చెప్తుంది. వాళ్ళ నానమ్మ చెప్పినా కూడా ఇది తీసుకొని వేరేది ఇవ్వు అన్నా కూడా నేను ఇవ్వను అని చెప్పేసి అయితే పాప అంటూ ఉంది. చిన్నపిల్లలు ఉంటే ఇలా ఉంటుంది కదండి, మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తూ ఉంటారు. ఫైనల్గా అయితే కరివేపాకు వేసామండి. కరివేపాకు వేసేసి శుభ్రంగా మొత్తం కలిపేయండి. వంటలు ఏమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా. లాస్ట్గా మీరు ఫైనల్గా టేస్ట్ చూసుకోండి, కారము సాల్ట్ సరిపడిందో లేదో. సరిపోతే ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత అయితే వాటర్ వేసేసి కలపండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి. నేనైతే కొంచెం కలిపానండి. తర్వాత బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి అయితే వెళ్ళానండి. బాబుకి ఫుడ్ పెడదాము అని చెప్పేసి అయితే అప్పుడైతే అత్తమ్మ కలుపుతున్నారు. పాప కూడా నేను కూడా కలుపుతానని చెప్పేసి అందులోనే కలుపుతూ కింద పోస్తూ టేస్ట్ చూస్తూ చూడండి బాగుంది బాగుంది అని చెప్తూ ఉంది. నేనైతే చిన్నవాడికి ఫుడ్ అయితే పెట్టేశానని తనైతే మామయ్యకి ఇచ్చేసి ఇంకా ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి అయితే ఆయిల్ పెట్టానండి. స్టవ్ పైన ఆయిల్ అయితే హీట్ అయింది. ఇదిగోండి అత్తమ్మ అయితే ఒత్తుతున్నారు, మా వారైతే వేస్తున్నారు. బయట సింగిల్ స్టవ్ పైన పెట్టుకున్నామండి, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి మా వారైతే తీస్తూ ఉన్నారు. నేనైతే వంటలు చేస్తుంటే అత్తమ్మ ఒత్తుతున్నారు, నేను తర్వాత వేస్తూ ఉన్నానండి వాటిని ఇటు సైడ్ కూర్చొని. మొత్తానికి చెక్కలు అయితే అయిపోయాయండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. అదే స్టవ్ పైన బాబుకు వాటర్ అయితే పెట్టానండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.